ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ధనుర్మాసం సందర్భంగా ఉత్తర భారతదేశంలోని టీటీడీ ఆలయాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాలను టీటీడీ నిధులతో కాకుండా పూర్తిగా విరాళాలతోనే నిర్వహించాలని తీర్మానించారు. ఈ నెల 17 నుండి ధనుర్మాసం ప్రారంభం కానుంది. అలాగే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తదితర ముఖ్యమైన పర్వదినాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశంలో ఉన్న టీటీడీ ఆలయాల్లో నిర్వహించాల్సిన పూజలు, ఇతర కార్యక్రమాలపై టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన ఈ సమీక్షకు ఆలయ పాలక మండలి సభ్యులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 17 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుందని ఆమె పేర్కొన్నారు. ధనుర్మాసంలో ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అలాగే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు కూడా ఉన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాలన్నింటికీ టీటీడీ నిధులు వినియోగించరాదని పేర్కొన్నారు. పూర్తిగా విరాళాలతోనే నిర్వహించాలని ప్రశాంతి రెడ్డి తీర్మానించారు.